అశ్వమేధ యాగం నిర్వహించి ఆ గుర్రాన్ని వదిలినప్పుడు లవకుశలు ఆ గుర్రాన్ని వాళ్ళు అడ్డగించి దీన్ని మాపై యుద్ధం చేసి దీన్ని తీసుకెళ్ళండి అని చెప్తారనమాట. ఆ సందర్భంలో వచ్చే ఈ పద్యాలు. లక్ష్మణుడితో లవకుశుల వాదం. తండ్రి పంపుననేగి తాటక పరిమార్చి తపసి యాగముగాచే ధర్మమూర్తి ఆడుదానిని చంపే అది ఏటి ధర్మంబు చెప్పుకొనుటకైన సిగ్గులేదే. శివధను ఖండనమవలీలగావించే భుజబలశాలియా పుణ్యమూర్తి పుచ్చిన విలుద్రంబ భుజబలం బగునయ్య దంబంబులిక చాలు తగ్గవయ్యా. వరపరాక్రముడైన వాలిని తెగటార్చి సూర్యనందను బ్రోచే శౌర్యధనుడు చాటుమాటు నడాగి శాఖాచరుని దృంచే శౌర్య లక్షణమిద చాలునయ్యా. దశకంఠుదును మాడి తమ్మునిగా పాడే కారుణ్యమూర్తి రాఘవ విభుండు గర్భవతిని సతిని కానల పోద్రోలి కఠినాత్ముడతనికి కరుణగలదే. బాలురకు ధర్మ సూక్ష్మమే పటికి తెలియు. బాలురకు ధర్మ సూక్ష్మమే పగిడి తెలియు. తప్పు తప్పు శ్రీరామునిదిరింపతగదు మీకు. ఎర్రగురి వింద తనలు పెరుగనట్లు చెప్పుచున్నావు నీ రాము గొప్పలెల్లా. చాలు చాలు ఇంక ధర్మ పన్నులు మాని యుద్ధములలేని యుద్ధము చేయవయ్యా. బాల వృద్ధుల తెగవేయబూనుట పాడి కాదని వెనుకాడుచుంటి. తాటక చంపుతో ఏడికి ధర్మంబు తలుపలేదో చెప్పగలవటయ్యా. ముక్కు పచ్చారని ముని కుమారుల చంపకూడదటంచునే గొంకుచుంటే. రిపులపై ఎవరైనా కృప వహిందుడటయ్య గొంకు కాదది నీకు జంకుగాని. చిన్ని పాపలు కడసారి చెప్పుచుంటి తురగమును వీడి రణభూమి తొలగిపోండి. వారు ఆమె కాదు మేము కూడా వదలమయ్యా. రణమో శరణమో చెప్పమో రామచంద్ర. థ్యాంక్ యూ సో మచ్. మేమందరము మా పద్మావతమ్మ గారి సారథ్యంలో ఇవన్నీ పాడడానికి ధైర్యం చేశాము. థ్యాంక్ యూ సో మచ్.